मंदिर जगन्नाथपुरी क्षेत्रपालकुडुगा उन्नटुवंटि महादेवुडु लिंगेश्वर महादेव लिंगराज जय लिंगराज की जय। हरे कृष्ण 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 हरे हरे। साक्षी गोपाल मंदिरम साक्षात् श्रीकृष्ण भगवानुडु तन भक्तुల కోసం సాక్ష్యం చెప్పడానికి బృందావనం నుంచి జగన్నాథపురికి నడుచుకుంటూ వచ్చారు। ఎవరైనా జగన్నాథపురి క్షేత్రానికి వచ్చినటువంటి వారి పేరుని ఇక్కడ నమోదు చేసుకున్నట్లయితే వారి పూర్వీకులు ఎవరైనా వచ్చి మా వాళ్ళు ఆ పేరుని చూస్తారు। సో ఆ విధంగా ఇక్కడ మా పూర్వీకులు వచ్చారు గతంలో అని చెప్పి గుర్తిస్తారు। సో ఎప్పటి నుంచో ఉంటాయి రికార్డ్స్ ఇక్కడే భద్రపరుస్తారు। जय साक्षी गोपाल जी की जय। हरे कृष्ण 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 हरे 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 राम राम। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఈ దివ్యమైనటువంటి తీర్థాన్ని మనం ఇప్పుడు సందర్శిస్తున్నాం। బిందు సరోవరం ఇక్కడ సాక్షాత్తు లింగరాజ్ ఆలయం సమీపంలో ఉన్నటువంటి సరోవరం ఇది। ఎప్పుడైతే పార్వతీ అమ్మవారికి చాలా తీవ్రమైనటువంటి దప్పిక ఏర్పడుతుందో అప్పుడు ఆ పరమశివుడు త్రిశూలాన్ని తీసుకొని భూమిని చీల్చగా ఉద్భవించినటువంటి తీర్థం। సమస్త తీర్థాలన్నీ కూడా ఇందులో ఉన్నాయంటారు। సో ఇది బిందు సరోవరం। ఎవరికైనా ఏమైనా ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలు ఏమున్నా సరే ఈ సరోవరంలో కనుక స్నానం ఆచరించినట్లయితే వాళ్ళ ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయని చెప్తారు। అంత శక్తివంతమైనటువంటి జలములు ఇవన్నీ కూడా। సో ఇక్కడే మనం చూస్తాం లింగరాజ్ జగన్నాథపురి క్షేత్రానికి క్షేత్రపాలకుడైనటువంటి వారు 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం కాదు ఇది। సో ఇది ప్రత్యేకించి ఒక రాజుగారు ఈ మందిరాన్ని జగన్నాథ స్వామి అని చెప్పేసి ఆలయాన్ని ఏర్పరుస్తారు। కానీ జగన్నాథ స్వామి విశ్వకర్మ సంకల్పించుకున్నటువంటి విధంగా 1,00,000 లింగాలు స్థాపించాలనుకుంటాడు, కానీ 108 మాత్రమే ఇక్కడ స్థాపించడం జరుగుతుంది। సో జగన్నాథ స్వామి పూరికి వెళ్ళిపోవడం జరుగుతారు। అప్పుడు ఆ రాజుగారు, అయ్యో జగన్నాథ నీకోసం కదయ్యా ఈ లింగరాజ్ మందిరాన్ని కట్టాను, నువ్వు పూరికి వెళ్ళిపోయావు అంటే, నువ్వేం చింతించక నేను ఇక్కడ ఉద్భవిస్తానని చెప్పేసి రాజుగారు యొక్క కోరిక మేరకు జగన్నాథుడు శాలిగ్రామ రూపంలో వెలుస్తారు। అక్కడే మధ్యలో పరమశివుడు కూడా భూమి నుంచి చీల్చుకొని భూమిలోంచి బయటకు వస్తారు। సో అందుకే భువనేశ్వర్ అని పేరు వచ్చింది। భూ అంటే భూదేవి। సో భూమి నుంచి ఉద్భవించినటువంటి స్వామి కనుక। సో ఆ విధంగా లింగరాజ్ అంటే అర్థం ఏంటంటే ఈ 12 జ్యోతిర్లింగాలకు అందరికీ రారాజు లాంటి వాడు, అందుకే లింగరాజ్ అని చెప్పి కూడా ఆ పేరు ఈ విధంగా వచ్చింది। సో నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతోయత వైష్ణవానాం యథా శంభో పురాణానాం ఇదంతత। సమస్త తీర్థాల్లో కల్లా సర్వశ్రేష్టమైనటువంటిది గంగాజలం। సమస్త ఆరాధనలో కల్లా అచ్యుతుని యొక్క ఆరాధన సర్వశ్రేష్టం। అలాగే సమస్త వైష్ణవుల్లో కల్లా పరమ వైష్ణవుడైనటువంటి వాడు ఆ శంభు, ఆ పరమశివుడు। సో ప్రతినిత్యం భగవంతుడి యొక్క సేవలో అహర్నిశలు ఆయన ఉంటారు ఆ పరమశివుడు। ఆయన ప్రత్యక్షంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కుండమే ఈ బిందు సరోవరం। జై బిందు సరోవరం క్షేత్రంకి జై। హరే కృష్ణ మాతాజీ షీ ఈజ్ వర్షిపింగ్ ద హోలీ వాటర్। देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरन तरंगे। देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरन तरंगे। क्षीरं यथा दधि विकार विशेष योगात् संजायते नहि तथा प्रगतस्ति हेतु यशंभुतामपि तथा समुपैति कार्यात् गोविंदम आदिपुरुषं तमहं भजामि। हर हर महादेव शंभो शंकर पार्वती परमेश्वर हरि हरि बोल।